ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం నిమిషానికి 48 జననాలు అయినా తగ్గిన జనాభా అనే అంశం చూద్దాం. దేశంలో జననాల రేటు తగ్గుతోంది. 2023లో దేశ జనాభా నికర పెరుగుదల 1,65,47,391 ఉంటే 2024లో 12,303 తగ్గి 1,65,35,088 మాత్రమే నమోదైంది. 2024లో దేశవ్యాప్తంగా నిమిషానికి సగటున 48 జననాలు 17 మరణాలు నమోదయ్యాయి. మొత్తం జనాభా 140 కోట్లకు చేరింది. జననాలు పట్టణాలతో పోలిస్తే గ్రామాలలో 14% తక్కువగా నమోదవుతున్నాయి. అలాగే మరణాలు 14% పెరిగాయి. దేశవ్యాప్తంగా 2024 జనవరి 1వ తేదీ నుంచి డిసెంబర్ వరకు జారీ చేసిన జనన మరణ ధృవీకరణ పత్రాల ఆధారంగా మొత్తం 2.54 కోట్ల మంది పుట్టగా 89.38 లక్షల మంది కన్నుమూశారు. అంటే నికరంగా దేశ జనాభా 1.65 కోట్లు పెరిగింది. అంటే 2023లో జననాలు 2.52 కోట్లు ఉండగా 2024లో 2.54 కోట్లకు పెరిగాయి. అయితే మరణాలు అధికంగా ఉన్నందున నికర జనాభా 12,303 తగ్గింది. దేశ చరిత్రలో 2021 తర్వాత అత్యధిక మరణాలు 2024లోనే నమోదయ్యాయి. 2021లో 1.01 కోట్ల మరణాలు ఉంటే 24లో అవి 89.38 లక్షలు సంభవించాయి. అయితే 2023లో 86.60 లక్షల కన్నా ఇది అధికమే. దేశంలో ఎక్కడ జనన మరణాలు సంభవించినా సమీపంలోని గ్రామ పంచాయతీ లేదా మున్సిపల్ కార్యాలయం నుంచి ధృవీకరణ పత్రం తీసుకోవాలనే నిబంధన ఉంది. వీటి రిజిస్ట్రేషన్కు ప్రత్యేక పౌర నమోదు వ్యవస్థ కేంద్రం నిర్వహిస్తోంది. ఏటా జనవరి నుంచి డిసెంబర్ వరకు జారీ అయ్యే పత్రాల ఆధారంగా అన్ని రాష్ట్రాల్లో నమోదైన జనన మరణ వివరాలు, జనాభా అంచనాలను సిఆర్ఎస్ నివేదిక పేరుతో కేంద్ర జనాభా లెక్కల విభాగం విడుదల చేస్తోంది. రాష్ట్రంలో జిల్లాల వారీగా అత్యధికంగా కర్నూలు జిల్లాలో జననాలు 54,833, గుంటూరులో అత్యధిక మరణాలు 26,237 సంభవించాయి. ఇక అత్యల్ప జననాలు బాపట్లలో నమోదయ్యాయి. అత్యల్ప మరణాలు అల్లూరు సీతారాము జిల్లాలో జరిగాయి. 2024లో 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి మొత్తం 14.50 లక్షల జననాలు, 6.76 లక్షల మరణాలు నమోదయ్యాయి. ఏపీలో మొత్తం జననాలు 6.80 లక్షలు కాగా మరణాలు 4.19 లక్షలు ఉన్నాయి. ప్రతి 1000 మంది బాలురకు 929 మంది బాలికలు పుట్టారు. రాష్ట్రంలో సంభవించిన 4.19 లక్షల మరణాల్లో 70 ఏళ్లు పైబడిన వారు 1.57 లక్షల మంది ఉన్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో జననాల కంటే మరణాల సంఖ్య ఎక్కువగా ఉండటం గమనార్హం. తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి పరిస్థితి ఈ 2 జిల్లాలలోనే నమోదయ్యింది. ఈరోజు మనం జననాలు, మరణాల గురించి ఓ నివేదిక తెలిపిన అంశాల గురించి తెలుసుకున్నాం కదండి. మరిన్ని అంశాలతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.